ఇచ్చాడు. రైట్. చాగంటి గారి మాటలు వినబోతున్నాం కాసేపట్లో. మీరు చూసి స్పందించాల్సిందిగా కోరుతున్నాం. పీసీఆర్ దయచేసి అది ప్లే చేయండి. చాగంటి గారి మాటలు పుట్టినరోజు గురించి ఆయన ఒక సందర్భంలో ఒక ఛానల్కి ఇచ్చిన సందేశం అది. వర్మ గారి స్పందన తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాయి ఇవాళ చాగంటి గారి పుట్టినరోజు సందేశంపై. భాగంలో తప్పకుండా గుర్తు పెట్టుకుని తాను జరుపుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి. అందులో పుట్టినరోజు ఒకటి. నేను నా పుట్టినరోజు చేసుకోనండి అనకూడదు. నేను మీతో ఇంతకుముందు మనవి చేసి ఉన్నాను. తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి. ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించి, పుట్టినరోజుని ఎలా పడితే అలా జరుపుకోకూడదు. పుట్టినరోజు జరుపుకునేటటువంటి వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంజన స్నానం చెయ్యాలి. అంటే ఒంటికి నూనె వ్రాసుకుంటే అలక్ష్మి పోతుంది. ఆ నూనె అలదుకొని తలస్నానం చేస్తారు. చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం, వెన్నుపాము నిమరణం ఆచారంగా వస్తోంది. ఆ స్నానం చేసిన తరువాత ఇష్టదేవతని ఆరాధన చెయ్యాలి. ఇంట్లో కులదైవం ఇష్టదైవం ఉంటారు. ఆ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చెయ్యాలి. చేసిన తరువాత ఆవు పాలలో బెల్లం ముక్క, నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని 3 మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా 3 మార్లు వేసుకుని లోపలికి పుచ్చుకోవాలి. ఆ రోజున తల్లిదండ్రులకి, గురువు గారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి. మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శనం చెయ్యాలి. చక్కగా మృష్ణాన్న భోజనం చెయ్యవచ్చు. రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకి విరుద్ధమైనటువంటి సాంసారికమైన కార్యక్రమాల్ని నిర్వహించకూడదు. అలా ఉంటే ఆ రోజు పుట్టినరోజుని సక్రమంగా చేసుకున్నాడు అని చెప్పారు. సో బాబోయ్ మీ కాళ్ళు ముట్టుకుంటాను. ఇది నేను ఏమి ఘోరం చేశాను, ఏమి పాపం చేశాను, ఇలాగ నన్ను చిత్రబాధ పెట్టి మీకేమన్నా ఫ్లాప్ సినిమా తీసి పెట్టానా, లేకపోతే ఏమి చేశాను? ఇలా నన్ను ఇక్కడ కట్టేసి ఈ సాక్షి ఛానల్లో నన్ను ఇలాగా, ఆయన పేరేంటన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారి మాటలతో నన్ను కత్తులతో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన చెప్పే మాటలు శాస్త్రాలని, ధర్మాన్ని. సో దాని గురించి నేను ఏమన్నా చెప్పచ్చా? ఆయన చెప్పిన దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఎందుకంటే మోస్ట్ ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరికీ అసలు బ్రెయిన్స్ అని ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక అచీవ్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఏమంటున్నారు, లేచి నూనె రాసుకో, లేకపోతే ఇది చేసుకో, ఎవడో కులదేవం అంటే అలాంటి వాటెవర్ ఆయన పాలు గీలో వాటెవర్ ఆయన చెప్పింది అది ప్రతి ఒక్కరు చేయగలుగుతాడు. కాబట్టి కానీ వాడు నేను చేసేస్తాను, నా పుట్టినరోజు కదా, మొత్తం ప్రపంచం అంతా ఆగిపోయింది, నా పుట్టినరోజు ఒకటే అందరూ సెలబ్రేట్, ఒక సైకలాజికల్ ఫీలింగ్ తెప్పించడానికి చేసే ప్రయత్నం అది. కానీ అదే మీరు ఒక అచీవ్మెంట్ చెయ్యి, నువ్వు ఏదైనా చేయగలుగుతావా, నీకు మిగతా వాళ్ళకన్నా నువ్వు బెటర్గా ఏమైనా చేయగలుగుతావా, లేకపోతే మీ ఫాదర్ నీకు ఎంతవరకు చేశారు దాని నుంచి ఏమైనా ఎక్కువ చేయగలుగుతావా, అలాంటిది ప్రవోక్ చేయకుండా నువ్వు స్నానం చేయి, పాలు తాగు, ఇది పాలు, కులదైవం పెట్టినా, కులదైవం రోజు దండం పెడతాడు అంటే రోజు స్నానం చేయడా, ఇది స్పెషల్ స్నానం అంటే 2 చెంబులు నీళ్ళు ఎక్కువ వేసుకుంటాడా ఏంటది? సో ఐ థింక్ దట్స్ ఆల్ నాన్ సెన్సికల్ థింగ్స్. అస్సలు బొత్తిగా మీరు నాన్ సెన్స్, అది బొత్తిగా కాదు అంటే నేను అనేది. కానీ ఇది ఎందుకు నచ్చుతుంది చాలా మందికి, వాళ్ళందరూ బేసిక్లీ దే విల్ డూ నథింగ్ ఇన్ లైఫ్. వాళ్ళందరూ గుండ్లు వేసుకుని అలా ఉంటారు. ఒక సో దే విల్ బి దేర్. మనం ఎప్పుడైనా సినిమాలు తీస్తున్నప్పుడు అట్మాస్ఫియర్ పెడతాం కదా, గుడిలో ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు గుండ్లు పట్టుకుని, దే బిలాంగ్ టు దట్ కేటగిరీ. సో మీరు ఇష్టదైవానికి ఎప్పుడు దండం పెట్టుకోరు వెళ్ళి? ఎవరు? మీరు గుడికి వెళ్ళి దండం పెట్టుకునే ప్రసక్తే లేదు. సెలబ్రేషన్ రోజు కూడా ఇష్ట దైవం అనేది నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవం ఈజ్ ఏ పాయింట్. నాకు ఇప్పుడు నేను మొన్న ఎవరితో అన్నాను, నేను దేవుడు నమ్మను, వేరే విషయం, దట్స్ ఓల్డ్ థింగ్. బట్ ఒకవేళ దేవుని ఎప్పుడన్నా నమ్మాల్సి వస్తే బెస్ట్ దేవుడు ఎవరని చూస్తాను నేను. బెస్ట్ దేవుడు నాకు బెస్ట్ అంటే ఏ విధంగా బెస్ట్ అంటే, ఇప్పుడు బిగ్గెస్ట్ ఫిల్మ్ స్టార్తో సినిమా తీయాలనుకోండి. ఇప్పుడు మహేష్ బాబు పెద్ద స్టార్, సినిమా తీయాలి, నాకు యాక్సెస్ ఉంటే కనుక మహేష్ బాబుతో తీస్తాను, యాక్సెస్ ఉంటే. దేవుళ్ళు యాక్సెస్ అందరికీ ఉంటుంది కాబట్టి
అప్పుడు నేను జీసస్ క్రైస్తు తెస్తాను. ఎందుకంటే అమెరికా అందరికన్నా బలమైన దేశం ఎకనామికల్గా, మైట్ వైజ్గా, అంటే విచ్ మీన్స్ జీసస్ క్రైస్ట్ ఇస్ వర్కింగ్ బెటర్ అని నా ఫీలింగ్. అప్పుడు మళ్ళీ దాంట్లో ఎందుకు? ఒక చిన్న దేశంలో చిన్న దేవుళ్ళ బదులు పెద్ద దేవుడికి యాక్సెస్ ఉంటే శుభ్రంగా క్రిస్టియానిటీ కూర్చొని అక్కడికి వెళ్ళిపోతాను. అంతే అంటారు? మీరు చాలా ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. దీని గురించి చర్చించే లోపు ఇప్పుడు మళ్ళీ వాయిస్ టెస్ట్ రౌండ్ 7 కి స్వాగతం. ఫోన్ లైన్ లో ఒక ప్రముఖ వ్యక్తి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దామని. హలో, నమస్కారం అండి. సో వాయిస్ టెస్ట్, మీరు ఎంత అలర్ట్ అవుతారో టెస్ట్ చేసే ప్రయత్నం చేశాం, అదనమాట. సో ఈసారి మళ్ళీ ఆయనతో మాట్లాడదాం. అసలు శాస్త్రాలు, పద్ధతులు ఇవేవి పాటించను అని చెప్పే మీరు పాటించే వాళ్ళ మీద కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి మీ మీద అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఎప్పుడు పట్టించుకోరు ఆ కేసుల్ని? ఇప్పుడు కేసులు నమోదు అవడం అంటే వేసే వాళ్ళే ముందే చెప్పేస్తారు, దీని మీద కేసు పెడతాం, దాని మీద కేసు. దానికి వ్యాలిడిటీ ఉందా? ఇప్పుడు మనం వీఆర్ లివింగ్ ఇన్ ఒక సెక్యులర్ కంట్రీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న చోట. అది నేను అవేర్నెస్ తో చేసి ఏం అనొచ్చు అనకూడదని చేస్తాను, కానీ మతిమల్ కాదు. కేసులు